మన టాలీవుడ్ లో డజన్ల కొద్దీ సింగర్లున్నా కొంతమంది మాత్రమే వారికంటూ స్పెషల్ నేమ్ సంపాదించుకోగలిగారు. అలాంటి కేటగిరీలోకి వచ్చే తెలుగు సింగర్స్ రమ్య బెహ్రా, అనురాగ్ కుల్కర్ని. ప్రస్తుతం వీరిద్దరి మ్యారేజ్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అని ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, పైగా టాలీవుడ్ సింగర్స్ సైతం ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టలేదు. అనురాగ్ కుల్కర్ని ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో చాలా పేరు తెచ్చిన పాటలంటే కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలోని ఆసాపాసం ద్వారా పాపులర్ సింగర్ అయ్యాడు. ఆ తర్వాత RX100 లోని పిల్లారా వంటి పాటలతో అందరిని ఎంటర్టైన్ చేశాడు. పైగా సూపర్ సింగర్ 8 సీజన్ విజేతగా నిలిచాడు అనురాగ్ కుల్కర్ని. ఇక రమ్య బెహ్రా విషయానికొస్తే తను కూడా సూపర్ సింగర్ 4 లో పార్టిసిపెంట్. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమ కథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి వంటి సినిమాల్లో ఎంతో మంచి పాటలు పాడి మంచి పేరు తెచ్చుకుంది రమ్య. ఇప్పుడు అనురాగ్, రమ్య పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి హే రంగులే అనే పాట అమరన్ సినిమాలో పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రాబట్టింది.